నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్. సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ ఆరోపించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఘనంగా గంగమ్మ జాతర. గంగమ్మ ఆలయం నుంచి పురవీధుల్లో నుంచి ఊరేగింపుగా గంగమ్మ జాతర. అమ్మవారిని చూడడానికి భారీ సంఖ్యలో చేరుకుని అమ్మవారికి ముగ్గులు తెచ్చుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొని మాట్లాడారు. వెన్నుపోటు గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్ అని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీని స్థాపించారని అన్నారు. వైసీపీని స్థాపించిన శివకుమార్ రెడ్డిని వెన్నుపోటు పొడిచారని, సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అని అన్నారు. సొంత బాబాయ్ను అతి కిరాతకంగా హత్య చేశారని, ఓటు అనే పేరుతో ప్రజలు వైసీపీకి జగన్ కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కుప్పం ప్రజలకు భరత్ వెన్నుపోటు పొడిచారని, హంద్రీనివా ప్రాజెక్టు పనులు 87% చంద్రబాబు పూర్తి చేసినట్లు తెలిపారు. కేవలం 13% హంద్రీనివా ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయకుండా సెట్టింగ్ చేసి కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవటం, అనవసర కార్యక్రమాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నారా చంద్రబాబు అంటే కుప్పం, కుప్పం అంటే చంద్రబాబు అని అందరూ తెలుసుకోవాలని, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచింది జగన్ అని పేర్కొన్నారు. ఎయిర్పోర్టు భూముల అక్విజిషన్ ను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హాస్యాస్పదమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు వెన్నుపోటు దినోత్సవం కింద నిర్వహించాలని చెప్పనేసి పిలుపునివ్వడం జరిగింది. ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే వెన్నుపోటుకి, గొడ్డలిపోటుకి ఏదైనా సరే పేటెంట్లు రెండు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. మీరు కావాల్సింటే గూగుల్లో గొడ్డలిపోటు అని చెప్పనేసి గూగుల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవి రాకపోతే మమ్మల్ని అడగండి. అటువంటి విధంగా వాళ్ళ కుటుంబమే ఆది నుంచి వెన్నుపోటు పేటెంట్గా తీసుకున్నటువంటి కుటుంబం. వాళ్ళ తాత రాజారెడ్డి గారు బైరిటిస్ గన్లో వెంకట నరసయ్య గారు అనే ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని పనిలో పెట్టుకొని చిన్న భాగస్వామ్యం ఇచ్చి నమ్మకంతో పెడితే ఆయన్నే చంపి ఆ మైన్ని ఆక్రమించుకొని వాళ్ళ నేర సామ్రాజ్యానికి అక్కడే శ్రీకారం చుట్టారు. అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు, అన్యాయాలు, అవినీతి చేసి ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించడం మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచి తప్పుడు మాటలు చెప్పి అన్నీ కూడా ఒక మాయాజాలంగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క స్టోరీ ఈరోజు బయటకు వస్తూ ఉంది. ప్రజలు ఎంతో తెలివిగా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. 40% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు కుదేలైనటువంటి రాష్ట్రాన్ని, ఆర్థికంగా మొత్తం సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు బాగు చేయాలని రాత్రి పగలు కష్టపడుతున్నారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి, ఎయిర్పోర్ట్ నిర్మించాలి, ఇక్కడ మొత్తం మౌలిక సదుపాయాలన్నీ కూడా బాగు చేసి రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని చేసినప్పుడు అన్ని కార్యక్రమాలకు రోజు అడ్డుపడుతున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గంగమ్మ ఆలయం నుంచి పురవీధుల్లో నుంచి ఊరేగింపుగా గంగమ్మ జాతర సాగింది.
అమ్మవారిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. బీకోటలో గంగమ్మ ఆలయం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం అమ్మవారి ఆలయం వద్ద భక్తులు అగ్నిగుండంలో నడిచారు. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారని ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు అపోలో ఆసుపత్రి అధికారులకు సూచించారు. అపోలో యాజమాన్యం పర్యవేక్షణలో నడుస్తున్న చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల స్థితిగతులను పరిశీలించేందుకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రతినిధులు డాక్టర్ రమేష్ నాథ్, ఎంఎస్ పద్మకుమారి, డాక్టర్ రమేష్, ఎం విజయ్ కుమార్, సందీప్ రెడ్డి తదితరులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారు వైద్యశాల ప్రాంగణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను, వైద్యశాల ఇన్ పేషెంట్ల వివరాలు, అవుట్ పేషెంట్ ఓపీ నమోదు తదితర అంశాలపై తనిఖీలు చేపట్టారు. అనంతరం డాక్టర్ రమేష్ నాథ్ మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలపై ఇటీవల పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమను విచారణ కమిటీకి ఎంపిక చేసిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోణంలో పరిశీలన కొనసాగించి త్వరలోనే ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ సంధ్య, DCHS డాక్టర్ పద్మకుమారి, అపోలో యాజమాన్యాల హెడ్ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి మెయిన్ ఏమంటే ఇప్పుడు మేము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ప్రైవేట్ అపోలో హాస్పిటల్ ఇచ్చాము. సో ద స్టేటస్ ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడం వల్ల సర్వీసెస్ ఇంప్రూవ్ అయినాయా లేదా, స్టేటస్ తీసుకుని అది మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. అన్ని అంత స్థాయిలో తీసుకుని మేము 5 వారాలు నివేదిక చేస్తాం. ఇంప్రూవ్మెంట్ సార్ గవర్నమెంట్ సెంటర్ నుంచి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ పేదవాళ్ళకి ఏ విధంగా ఉన్నాయి స్టడీ మీటింగ్ పెట్టి నేను అడుగుతాను. మన ఆసుపత్రిని మనం కాపాడుకోవాలంటే ప్రజలు ముందుకు రావాలి. సో ఈరోజు మా గళం ఎలా అయితే పైకి లేచిందో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాము. అపోలో వాళ్ళకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది మన కోసం, మనల్ని వాళ్ళు బాగా చూసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు. కానీ ఇక్కడి నుంచి మొత్తం రెఫర్సే వెళ్తున్నాయి. నేనైతే కమిటీ వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది, రెఫర్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, మీరు ఇక్కడ తీసుకుంటే మీకు ఏమీ రాదు. అదే మీరు వేలూరుకో తిరుపతికో వెళ్ళి చిత్తూరు నుంచి ఎంతమంది వచ్చారని లిస్ట్ తీస్తే వస్తుంది అనేది కూడా మేము వాళ్ళ ముందుకు పెట్టాము. సో ప్రజలందరూ కూడా ఈ పోరాట కమిటీకి మద్దతు ఉండి మన ఆసుపత్రిని మనం కాపాడుకుందాం. ఇక్కడ ఒక డిక్టేటర్ నరేష్ కుమార్ రెడ్డి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యతలో ఇన్ఛార్జిగా ఉంటూ కేవలం వ్యాపార నిలయంగా మార్చాడు. ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నాడు. ఇక్కడ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐలు కానీ ఏది కూడా నామమాత్రంగానే పెట్టారు, కానీ ఇక్కడ ఏది కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపాటి వైద్యం కూడా అందాలంటే మెడిసిన్స్ తీసుకోండి కూడా బయట పోయి మెడికల్ షాప్లో తీసుకొని బ్లాక్ కవర్లో వేసుకొని రమ్మని చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు అనే విషయం పైన ఆధారాలతో కూడినటువంటి వాస్తవాలను కమిటీ ముందు ఉంచడం జరిగింది. దానితో పాటు 13 పాయింట్లతో కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ రకంగా అయితే చేస్తున్నారు, ఇక్కడ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ DCH కానీ కేవలం ప్రేక్షక. రేపు 4వ తేదీన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి
దమనీతికి, దౌర్జన్యకాండకు, అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు నాయకుడి పిలుపుని అందుకుని రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే తలంపుతో బలంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగా మన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సమన్వయకర్తలు అందరూ కూడా చేస్తున్న కృషి అధిష్టానం దృష్టిలో ఉందని ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో రకాలైన మోసపూరిత హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు ఎంతసేపు మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరం అబాండాలు వేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి డైవర్స్ పాలిటిక్స్ తీసుకువస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ఈ కాలమంతా గడుపుతున్నారు తప్ప ప్రజలకు మేము వస్తే ఏమి చేస్తామని చెప్పారో అది ఒక్కటి కూడా చేయకుండా వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు చేయటము, జైల్లోకి కుక్కడము, కార్యకర్తల మీద హత్యాకాండలు చేయటము, చాలా మందిని హత్యలు చేయటము, అందరినీ భయభ్రాంతులకు గురి చేయటము, ఇలా అందరినీ భయంలోకి నెట్టి తద్వారా దౌర్జన్య పాలనను, అరాచక శక్తులను ప్రోత్సహించేటువంటి పాలన చేయడానికే వాళ్ళు కాలమంతా వినియోగిస్తున్న సందర్భంలో మనమందరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనకు ఈ దేశంలోనే ఎవరికీ లేనటువంటి ధైర్య సాహసాలు ఉన్నటువంటి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మనకుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదిద్దామని ప్రజాద్రోహాన్ని ఎండగడదామని పిలుపునిచ్చారు. రేపు అనగా 4వ తారీఖు మన ప్రియాతి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దమన నీతికి, దౌర్జన్యకాండకు, అరాచకాలకు, దోపిడీలకు, దౌర్జన్యాలకు, హత్యాకాండలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ జరపాలని మన నాయకుడు తెలిపినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు పెద్ద ఎత్తున మన నాయకుడి పిలుపును అందుకొని రేపు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నటువంటి తలంపుతో బలంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన జిల్లాలో మన పార్టీ నాయకులు, సమన్వయకర్తలు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి కృషి అధిష్టానం దృష్టిలో ఉన్నది. మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అధికారంలోకి రావటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సంవత్సర కాలం పాటు ఎంతసేపు మన పార్టీ మీద, మన పార్టీ నాయకుల మీద, ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరము అభాండాలు వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఏదో ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ ను తీసుకొని వస్తూ ప్రజలను మభ్యపెట్టడానికే ఈ కాలమంతా గడిపేసుకున్నారు తప్ప ప్రజలకు మేము వస్తే ఏం చేస్తామని చెప్పారో అది ఒక్కటి కూడా చేయకుండా మన నాయకులందరినీ అరెస్టులు చేయటము, మన నాయకులందరినీ కూడా జైళ్ళల్లోకి కుక్కటము, అనేక మంది పార్టీ కార్యకర్తల మీద హత్యాకాండలు చేయటము, చాలా మందిని హత్యలు చేయటము, అందరినీ కూడా భయోత్పాతానికి గురి చేయటము, ఇలా మనల్ని కూడా భయంలోకి పెట్టి తద్వారా వాళ్ళ యొక్క దౌర్జన్య పాలనను, అరాచక శక్తుల్ని ప్రోత్సహించేటువంటి పాలన చేయటానికే వాళ్ళ కాలమంతా వినియోగిస్తున్న సందర్భంలో మనమందరం కూడా ఈ ప్రభుత్వం యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు మనం చేయబోయేటువంటి ఆ ర్యాలీ ద్వారా తెలుపుదామని రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల కంటే కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల యొక్క సమిష్టి కృషితో అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ సెలవు. చిత్తూరు నగరంలోని 15వ డివిజన్ ప్రశాంత నగర్లో గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగమ్మ జాతర కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం 8:50 స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేతుల మీదుగా తెరతీసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారన్నారు.
అలాగే అమ్మవారి జాతర 14 సంవత్సరాలు ముగించుకుని 15వ సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహించినందుకు చాలా సంతోషకరమని, ఈ గంగమ్మ జాతర వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ గంగమ్మ జాతరలో భాగంగా నిమజ్జన కార్యక్రమంలో అమ్మవారిని బాణాసంచా, నయ్యాండ్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వెలిసినటువంటి సిబిఎన్ కాలనీ నందు గంగ జాతర 14 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 15వ సంవత్సరం. 15వ సంవత్సరం అంటే చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఇక్కడ పార్టీలకి అతీతంగా ఏ పార్టీ ఏ కులమతాలు భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల వలె నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఈ కాలనీ వాసులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే ఏ అడ్డంకులు లేకుండా మంచిగా గొడవలు లేకుండా మంచిగా అన్నదమ్ముల వలె జరుపుకోవాలని ఆ భగవంతుని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష భక్తజనులకి అట్లాగే పార్టీ పెద్దలకి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి పార్టీ అతిరథ మహారథులకి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గంగమ్మ. సాయంత్రం 6:30 గంటలకు ఇక్కడ మన ఆర్కెస్ట్రా కింగ్ ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా జరుగుతుంది. తర్వాత 7:30 నుంచి రాత్రి 10:30-11 దాకా ఇక్కడ ఆర్కెస్ట్రా జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 4/6/2025 బుధవారం తెల్లారితో నుంచి ఇక్కడ కుంభమేళ పెట్టి అమ్మవారికి పెద్ద బలి ఇస్తారు. ఆ బలి ఇచ్చిన తర్వాత సాయంత్రం మన కేరళ వాద్యాలు బ్యాండ్ షీట్ మేళాలు చూపి అమ్మవారిని మళ్ళా అలాగే ఈ ఓం శక్తిపతులు అత్యధిక సంఖ్యలో ఓం శక్తిపతులు శూలాలు వేసుకొని ఇక్కడ జేసీబీ తీసుకొచ్చి క్రేన్తో అమ్మవారికి మాలేసిన తర్వాత అమ్మవారు ఊరేగింపు పోయేసి ఈ డౌన్లో గంగమ్మ వీధిలో పోయి చివరు ఆ వీధిలో పోయి అక్కడ అమ్మవారిని సాయంత్రం ఒక 11 గంటలకు 10:30కు నిమజ్జనం చేస్తాము. ఆడికి అమ్మవారి కార్యక్రమం విజయవంతమైనట్టుగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత చేయాలని ఇట్లా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదాలు కోరుకొని అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా మరి కోరిక తీస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెన్నుపోట గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. 14 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్. సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ ఆరోపించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఘనంగా గంగమ్మ జాతర. గంగమ్మ ఆలయం నుంచి పురవీధుల్లో నుంచి ఊరేగింపుగా గంగమ్మ జాతర. అమ్మవారిని చూడడానికి భారీ సంఖ్యలో చేరుకుని అమ్మవారికి ముక్కులు తెరుచుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.